మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పెద్దలకు మరియు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ సిద్ధారెడ్డి నాగమరెడ్డి గారికి, చైర్పర్సన్ గారికి, జనేకుల రామకృష్ణ గారికి, పసుపుల లక్ష్మీనారాయణమ్మ గారికి, సంఘ సభ్యులకు, సంఘ సిబ్బందికి మరియు అందరికీ నమస్సుమాందులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జీవో నంబర్ 602 ప్రకారం కొత్తగా నాన్ అఫీషియల్ బాడీగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీ సిద్ధారెడ్డి నాగమరెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. సిద్ధారెడ్డి గారి నాగమరెడ్డి అని నేను ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం లింగాపురంనకు అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఎంపిక కాబడినాను. ఈ రోజు నుండి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నా యొక్క పదవీ కాలము నేను ఎలాంటి స్వార్థం లేక నా యొక్క స్వప్రయోజనాలకు వినియోగించకుండా సంఘం యొక్క బైలా మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్టం యొక్క నిబంధనలకు లోబడి నా బాధ్యతలను నిర్వహించగలవాడినని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధనికల వీరరామకృష్ణ అనే నేను ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ లింగాపురం నందు డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఎంపిక కాబడిన నేను ఈ రోజు నుండి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నా యొక్క పదవీ కాలంలో నేను ఎలాంటి స్వార్థం లేక నా యొక్క స్వప్రయోజనాలకు వినియోగించకుండా సంఘం యొక్క బైలా మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్టం యొక్క నిబంధనలను లోబడి నా బాధ్యతలను నిర్వహించాలని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం లింగాపురంకు డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఎంపిక కాబడినాను. ఈ రోజు నుండి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నా యొక్క పదవీ కాలంలో నేను ఎలాంటి స్వార్థము లేక నా యొక్క స్వప్రయోజనాలు వినియోగించకుండా సంఘం యొక్క బైలా మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం యొక్క నిబంధనలకు లోబడి నా బాధ్యతలను నిర్వహించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
అల్లుడిని సన్మానిస్తాను. నా చూడ జున్నా జున్నా అన్న చూడు చూడు గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, పొన్నారెడ్డి అన్న గారికి, బచ్చల పుల్లయ్య గారు, రాజేశ్వర రెడ్డి గారు, శివచంద్ర గారు, రఘురామ్ రెడ్డి గారు, అందరికీ పెద్దలందరికీ మరియు నా శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని నమ్ముతున్నాను. ఈరోజు లింగాపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్గా మన నాగమూర్తి గారు, ఈ డైరెక్టర్స్ రామకృష్ణ గారు, నా లక్ష్మీనారాయణమ్మ గారికి అందరికీ నా శుభాభినందనలు. వీళ్ళు ఎందువల్లంటే అంతా ఇంచుమించు రైతు కుటుంబాల దగ్గర సంబంధాలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చినారు. మన నాగమూర్తికి తెలుసు, ఎద్దులు వాళ్ళ నాయన ఎద్దుల పందాలు దీంట్లో కూడా బాగా ఉండేవాడే. కాబట్టి వీళ్ళు రైతుల సమస్యలు కరెక్ట్గా తెలుసుకుని వీళ్ళకు అవగాహన ఉంది రైతుల సమస్య పైన. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు వీలైనంత పేమెంట్స్ కూడా కరెక్ట్గా రాబడుతూ బ్యాంకుని ఇంతవరకు 40 సంవత్సరాల పైన అవుతుంది ఈ బ్యాంక్ ఉండబట్టి బాగా ఇప్పటికి కూడా మంచి అభివృద్ధి దశలోనే ఉంది. ఇక్కడ దాదాపు 15-20 పల్లెలు ఈ బ్యాంక్ పైన డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి ఈ బ్యాంకుని ఇంకా ముందుకు తీసుకుపోయి ఈ బ్యాంకులో ఎక్కడైనా కరప్షన్ కానీ ఇంకోటి కానీ ఏదో నాకు సీట్ వచ్చింది నేను పైన కూర్చున్నా నేను కమాండింగ్ చేయాలనే ఆలోచన లేకుండా అందరిలో మమేకమై మన పెద్ద ఆయన ఫస్ట్ నుంచి చెప్తా అంటాడు కరప్షన్ అంటే ఒప్పుకోడు ఆయన. కాబట్టి అహంకారం అంటే ఒప్పుకోడు. అలాంటి స్థితిని మన నాగమూర్తి గారిని డైరెక్టర్లు గారిని తీసుకొచ్చి మన పెద్ద ఆయనకు కూడా మంచి పేరు తెస్తారని నేను ఆశిస్తున్నా. సొసైటీ చైర్మన్ గా సిద్ధార్థి నాగమూర్తి గారు, లక్ష్మీనారాయణమ్మ గారు డైరెక్టర్లుగా రామకృష్ణ గారు ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా వాళ్లకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి మన ఎమ్మెల్యే వరదారెడ్డి గారు స్వీకరించిన ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, లింగాపురం సొసైటీ అనేది జిల్లాలోనే చాలా పెద్దది. ఇది 2వ 3వ స్థానంలో ఉంటుంది అనుకుంటాను. ఇటువంటి పెద్ద సొసైటీకి రామరెడ్డి గారు రైతులకు ఉపయోగపడి రైతుల రుణాలు ఇచ్చి మళ్ళా దాన్ని వసూలు చేసి దీన్ని చాలా అభివృద్ధి పదంలో తీసుకుపోయి ఈ సొసైటీ బాగా డెవలప్ చేయాలని, దీన్ని మంచి పేరు తీసుకొచ్చి మన పెద్ద వరదారెడ్డి గారికి కూడా మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లింగాపురం సొసైటీ అధ్యక్షునిగా సిద్ధారెడ్డి నాగమూర్తి గారికి, దనికెల రామకృష్ణ గారికి, లక్ష్మీనారాయణమ్మ గారికి నా శుభాభినందనలు. ఈ సొసైటీ నా పిల్లప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తూనే ఉన్నాను. ఎంతో పేరు ప్రఖ్యాతలతో ఉన్న సొసైటీ ఎంతో మంది రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటా ఇక్కడ చుట్టుపక్కల రైతులకందరికీ ఎంతో అండగా ఉంటూ ఎన్నో సేవలు చేసింది. కాబట్టి ఈ బ్యాంకుని ఇంకా దినదినాభివృద్ధిగా నాగమూర్తి గారు తీసుకుపోయి రైతులకందరికీ తన సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ అతనికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు లింగాపురం సొసైటీ బ్యాంకీకి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన నాగమూర్తి గారికి, అలాగే డైరెక్టర్ గా రామకృష్ణ గారికి, లక్ష్మీనారాయణమ్మ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇందాక పొన్నారెడ్డి అన్న చెప్పినట్టు ఈ బ్యాంకి చాలా సంవత్సరాల నుండి ఉన్నది. చిన్న స్టేజ్ నుండి అంచెలంచెలుగా పైకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు మన్ననలు పొంది రైతుల యొక్క సమస్యలు గతంలో ఉన్నటువంటి చైర్మన్లు అయితేనేమి ఎన్నికిద్దనే పరిష్కారం చేస్తున్నారు. అలాగే మంచి పేరు తేవాలని చెప్పి నాగమూర్తి గారికి కూడా తెలియజేసుకుంటున్నాం.
కావున ఈ బ్యాంక్ ఇంకా ఇప్పట్లో మంచి అభివృద్ధి చెందుతాదని చెప్పి నేను మరోమారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జిల్లాలోనే అత్యధిక ప్రాముఖ్యత ఉన్నటువంటి లింగాపురం సొసైటీకి ఈరోజు మిత్రులు నాగమూడి రెడ్డి గారు అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. మనకందరికీ తెలుసు, కొత్త ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సర కాలం పైన జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరెవరికైతే నామినేటెడ్ పదవులు ఇవ్వాలా, సరిగా ఉన్నటువంటి వాళ్ళకు సెలెక్ట్ చేయాలనేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఇంతకాలంలో కొన్ని చోట్ల నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈ ఇంతకుముందే వచ్చేటువంటి ఒక ఆర్డర్స్ ప్రకారంగా సీఈఓ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా నాగమూడి గారిని వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేసి ఇతరైతే బాగుంటుంది. నాగమూడి గారి యొక్క కుటుంబము చాలా కాలం నుంచి కూడా రాజకీయాలకు సంబంధం ఉన్నటువంటి కుటుంబము. ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి మనం ప్రెసిడెంట్ గా చేసినట్లయితే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరుగుతాయి అనేటువంటి ఒక యువ సంకల్పంతో ఆయన నామినేట్ చేయడము, ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రావడం కూడా జరిగింది. మరి ఏది చేయమైనా కూడా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం చాలా మంది చెప్తా ఉంటాం, మీటింగుల్లో కానీ వేదికలో చెప్తా ఉంటాం, రైతులే వెన్నెముక అని చెప్పి, రైతులు ఏ కష్టాలు ఉండకూడదని చెప్పేసి, రైతులు బాగుంటేనే అంతా బాగుంటారని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. మరి అటువంటి రైతులకు వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పెద్దపీట వేయడము, తప్పనిసరిగా వాళ్ళకు మంచి జరగాల, మేలు జరగాల అనేటువంటి ఒక దృక్పథంతో ఉంది. కాబట్టి రైతుల కష్టాలను ఎరిగి సొసైటీలో ఉన్నటువంటి ఒక ఈరోజు నాగమూడి రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణమ్మ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడము. నేను వాళ్ళు చిన్న సూచన చేసేది ఏమిటంటే, వారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మన కష్టాలు చెప్పుకుంటారు, తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాల. వీలైతే ఇది ఒక మంచి అవకాశం, ప్రజలు లేకపోవడానికి, రైతులు లేకపోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ ముగ్గురి డైరెక్టర్లకు, తర్వాత అదేవిధంగా అధ్యక్షుల వారికి కూడా అవసరమైతే వాళ్ళ దగ్గర పోయేసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళ కష్టాలు తీర్చేటువంటి దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, వారికి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి, వీళ్ళ ద్వారా రైతులకు శుభం జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా. లింగాపురం సొసైటీకి మా ముఖ్య నాయకుడు నాగమూడి రెడ్డి గారిని సొసైటీ ప్రెసిడెంట్ గా నామినేట్ చేసి గవర్నమెంట్ ఈరోజు ప్రమాణ స్వీకారానికి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సొసైటీ సుమారుగా మండలానికి 2 సొసైటీలు ఉన్నాయి. 2 కూడా పెద్ద సొసైటీలే. సగం మండలానికి ఇది నాగమూడి రెడ్డి గారి ఇప్పుడు ఈ లింగాపురం సొసైటీ సగం అంటే దాదాపు ఒక 30,000 జనాభాకు ఈ సొసైటీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ 30,000 మంది జనాభాకు ఒక మనం సహాయ సహకారాలు అందించడంలో బాగా అందించి బాగా ఈ సొసైటీని మంచిగా అభివృద్ధి చేస్తారని చెప్పి నాగమూడి రెడ్డి గారి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు లింగాపురం సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నాగమూడి రెడ్డి గారికి, డైరెక్టర్లుగా చేసిన రామకృష్ణ, లక్ష్మీనారాయణమ్మ గారులకు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. వీళ్ళ పదవీ కాలంలో వీళ్ళంతా రైతులు, చిన్న చిన్నకారు రైతులు, వీరందరికీ సక్రమైన లోన్లు కానీ లేకపోతే సబ్సిడీలో వచ్చే వస్తువులు పనిముట్లు కానీ రైతులకు అందుబాటులో త్వరితగతిన ఇచ్చి వాళ్ళకి రైతులందరి మన్ననలో పొంది సొసైటీకి వీళ్ళకి నామినేటెడ్ పదవులు ఇప్పించిన ఎమ్మెల్యే గారికి, అట్నే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, ముఖ్యంగా ఈ సంఘ సభ్యులకు మంచి సేవలు చేసి రైతాంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కాంక్షిస్తూ వీళ్ళు చేయగలరని నమ్మకంతో వాళ్ళని అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్.
మెదడు నరముల హాస్పిటల్, డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరోకేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.